చూడండి ఫ్రెండ్స్, మనం మొక్కజొన్న కండ్లు ఇవి ఎండబెట్టి తీసుకున్నాము. వీటిని మనం ఒక స్వీట్ చేసుకున్నాం. స్వీట్తో పౌడర్ చేసుకున్నాం. చక్కగా దీన్ని పౌడర్లా కొడదాం. చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాల్ చేసుకుందాం. మనం ఇలా గింజలన్నీ వేసుకుంటే మనకు పట్టుకుంటూ ఉడిచేస్తుంది. చూడండి, బాగా ఆరిపోయినాయి కాబట్టి పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలాగా ఈ కండ్లన్నీ ఉడిచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని అయితే అయినాయి. చూడండి, ఇన్ని అయితే అయినాయి. ఇవి మనం వేపుకుందాం. మనం ఇవన్నీ కొలుచుకొని ఒకసారి చక్క పొయ్యి మీద పట్టుకెళ్ళి వేపుకుందాం. చూడండి, అలా చక్క పట్టుకుంటూ వచ్చేస్తుంది. పట్టుకుంటే ఇలా జారిపోతుంది అంతే గింజలు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మూకుడు పెట్టాను. ఈ మూకుట్లో మనం ఈ గింజలు ఒలుచుకున్నాయి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా వేసుకుంటూ ఉండాలి. మనం ఇలా వేసుకుంటుంటే కలర్ మారిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. పచ్చిగా ఉన్నప్పుడు కలర్ మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొన్ని పేలాలు అవుతాయి, కొన్ని ఏమో ఇలా ఉండిపోతాయి. అలా ఉండి చూడండి ఎలాగ అవుతుంది. పూలు తీసుకుంది. ఎక్కడన్నా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. చూడండి, ఇలా స్లో మంట మీద ఇలాగ చిన్నగా మంట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మూత పెట్టుకుని ఇలా చిన్న మంట మీద పేలాలు లేకపోకుండా ఇలా ఎగిరి పడిపోకుండా కింద ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పూలు ఇచ్చి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా దింపేసుకుందాం. ఇలా వేరే దాంట్లో వేసుకోవడం. అలాగా కొన్ని పోసుకొని వేసుకోవడం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా పేలుతున్నాయి. పొయ్యి మంచి దింపేసినా పేలుతున్నాయి. అన్నీ ఇలా వేపుకుందాం. ఇంకా చిన్న వేపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే అయిపోయినాయి. వీటితో అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇవన్నీ చక్కగా చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ చల్లారాలి శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఇలా కొంచెం బరగ్గా ఇష్టమైన వాళ్ళు బరగ్గా పట్టుకోవచ్చు. లేదు మెత్తగా కావాలంటే మెత్తగా ఒకసారి జల్లి పట్టుకోవచ్చు. నేను కొంచెం బరగ్గానే ఇష్టం కాబట్టి బరగ్గా ఉంటే తింటాను అన్నమాట. ఇలా మొత్తం అంతా మనం మిక్సీ పట్టేది వేసుకొని ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకొని చూపిస్తాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, పిండి అంతా ఆడేసాను. ఎంత వచ్చింది, ఇంత బరగ్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం పంచదారతో కలుపుకోవచ్చు, బెల్లంతో కలుపుకోవచ్చు. చూపిస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది 2 చెంచాలు తీసుకొని అది ఈ చెంచాతో 2 చెంచాలు పౌడర్ తీసుకున్నాం కదా, 1 చెంచాడు పంచదార. బాగా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 చెంచా వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్ది, షుగర్ తక్కువ తింటాం కాబట్టి. దీంట్లో మనం నెయ్యి వేసుకొని కూడా ఉండలా ఇలాగా మనం మొత్తం కలిపేసేసుకొని తినేయడమేనమాట. ఇది ఎన్ని రోజులైనా సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుంది. ఇది పంచదార బెల్లం కలుపుకోకుండా ఉంటే నిల్వ సంవత్సరం వరకు ఉంటుంది. మనం ఇలా తినలేకపోతే మనం ఉండలకైనా సరే చుట్టుకోవచ్చు నెయ్యి వేసుకొని. నేనైతే నెయ్యి వేసుకోను. నేనైతే ఇలాగే ఇష్టపడతాను తినడం. ఉండల కన్నా ఎక్కువ నాకు ఇలాగ ఇష్టం. పొడిగా తింటాం. మీకు అయితే కావాలనుకుంటే ఉండలు చేసుకోవచ్చు అనమాట.
ఇది పంచదారతో, బెల్లంతో కూడా ఎలా చేసుకోవచ్చు. బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఏరే ఒక ప్లేట్ తీసుకుని ఇలా బెల్లం ముక్క తీసుకుని ఇలాగ చాకుతో చెక్కుకోవచ్చు, మనం కత్తిపెడతా కూడా చెక్కుకోవచ్చు. ఇలాగా ఇలాగంతా చెక్కుని మనం కలుపుకోవచ్చు. దీంట్లో కూడా 2 స్పూన్లు ఇది తీసుకుని పౌడర్ చూడండి, 1 స్పూన్ బెల్లం, ఇది కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవడమే. ఇలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంతో ఇలా కలుపుకున్నాం. బెల్లంలో కూడా మనం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నేను నెయ్యితో పెద్దగా తిన్నా కాబట్టి నేను ఉండలుగా తిన్నాను. ఎలా తింటామంటే ఇష్టం నాకు, ఇలా తింటాను అనమాట. బెల్లంతో కావాలంటే బెల్లంతో చేసుకోవచ్చు, పంచదార కావాలంటే పంచదార చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.